వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మళ్ళీ ఈరోజు మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. అదేం ముచ్చట అంటే ఈ గమ్మతైన ముచ్చట. ఎందుకంటే నాకు నవ్వొస్తుంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. ఎవరిని చూస్తూ ఉంటే, వీళ్ళెవరు? మన బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళని చూస్తుంటే నవ్వాలనా ఏడాలనా, దొంగే దొంగ 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 అన్నట్లు సుత్తెపూసల్లాగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి బాధ వేస్తుంది, ఒక్కోసారి వీళ్ళను అసలు తరిమి కొట్టాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా చాలామంది పేడ ఆర్టిస్టులు, తర్వాత గతంలో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏమీ ఎరగనట్లున్నటువంటి వాళ్ళు, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అసలు ఎవరిని లెక్క చేయనటువంటి వాళ్ళు, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో నిజంగా పోలీసు వ్యవస్థ టోటల్గా ఎవరు ఏమన్నా వాళ్ళను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించినటువంటి చరిత్ర ఉన్నది. అదేవిధంగా ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి చరిత్ర ఉన్నది. ఏది చేయకుండా ఎవరిని కలవకుండా ఉన్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేసీఆర్కు ఉన్నది. ఇవాళ మళ్ళీ దయచేసి తెలంగాణ ప్రజానికానికి కావచ్చు, మేధావులకు కావచ్చు, ఎవరికైనా ఒక్కటే మాట చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేయని, మనందరినీ సర్వనాశనం చేసినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం మళ్ళీ రానిచ్చినామనుకో అసలు ఈ రాష్ట్రం కాదు, దేశాన్నే సర్వనాశనం చేస్తాం. దేశం అతలాకుతలం అవుతుంది. నిజంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సోకాల్డ్ లీడర్లు ఉన్నారు. గాదార్ కిషోర్ లాంటి వాళ్ళు, ఈ గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు, తర్వాత ఈ మన ఎవరు మన బాల్క సుమన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు. వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వలనా ఏడలనా, అసలు వాళ్ళకు తెలివి ఉందా, బుద్ధి ఉందా? అసలు వాళ్ళు ఇసుక దందాలు చేసి, మోసాలు చేసి, రకరకాలుగా బిజినెస్లు చేసి, నానా మొత్తం అది చేసి అలా రేవంత్ రెడ్డిని తిట్టడం అనేటటువంటి చూస్తూ ఉంటే కొడవలి అంటే వీపులో కొడవలితో గోక్కున్నంత కోపం వచ్చేస్తున్నది వాస్తవానికి వాళ్ళని చూస్తూ ఉంటే. అలాంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరెవ్వరు కూడా మాట్లాడే అర్హులు కారు. మేము మాట్లాడుకుంటాం, ఉద్యమకారులం మాట్లాడుకుంటాం, ఉద్యమం చేసి దగాపడ్డ ఉద్యమకారులం మేము మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడే హక్కు లేదు, మీరు మాట్లాడే అర్హత కూడా కోల్పోయింది. మీ ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఏ రోజన్నా మాలాంటి వాళ్ళకు, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే ఏ విద్యార్థుల పక్షాన కానీ, ఏ నిరుద్యోగుల పక్షాన కానీ, ఏ కళాకారుల పక్షాన కానీ, ఎవరి పక్షాన మీరు మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నది? ఇలా మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ విద్యార్థి నాయకులు కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేసిర్రు? గతంలో ఏం చేసిర్రు? కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించలే? కేసీఆర్ చేసినటువంటి అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు? అవన్నీ చెయ్యకుండా ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. బిడ్డ, మీరు 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 మీ గతి అంతే. మీరు క్లోజ్ కావాల్సిందే, లేకపోతే కాంగ్రెస్కో బీజేపీకో రావాల్సిందే, తప్పదు మీకు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాం, డెఫినెట్గా అసలు ఉండదు ఈ రాష్ట్రంలో, అసలు ప్రజలు నమ్మకుండా చేస్తాం. అలాంటి పరిస్థితి డెఫినెట్గా చేస్తాము, అవుతుంది కూడా. ఎందుకంటే ఇవాళ మంచికో చెడుకో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలా. కాంగ్రెస్ పార్టీని ప్రజలు రక్షించుకోవాలి వాస్తవానికి. ఎందుకంటే మళ్ళీ బీజేపీ అదొక నేలముచ్చల వ్యవహారం ఉంటుంది వాళ్ళది. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొక రకంగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటు బీఆర్ఎస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఇవి రేపు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి లాంటి ఖచ్చితంగా మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మనందరి మీద. ఎందుకంటే లేకపోతే ఎవరికి వినరు వాళ్ళు. ఇలా చూస్తున్నావా కేటీఆర్ అహంకారము, హరీష్ అన్న కొంచెం పోపు ఇంకా, కానీ కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు, ఇంకా ఓడిపోయి తగ్గలేదు. ఇంకా పేడ్ ఆర్టిస్టులను పెట్టి టోటల్గా రకరకాలుగా
ఈ నిరుద్యోగుల పొట్టగొట్టడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయడానికి కోసం రకరకాలుగా నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము, వీడియోలు చూస్తూ ఉన్నాము. ఆ ఛానళ్లను కూడా చాలామంది ఛానళ్లను కొనేసి ఆ ఛానళ్లను వాళ్ళు వాడుకుంటున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాము. దయచేసి ఛానల్ మిత్రులకు, జర్నలిజం చేస్తున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నేను పదే పదే చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు ఎవరు ఏ పక్షాన ఉన్నారో తెలిసే పరిస్థితి లేదని నేను వీకేఆర్ వాయిస్ ఇదే నిజం పెట్టుకున్నా. ఎందుకోసం అంటే నా మనసులో ఉన్నది, జరుగుతున్నటువంటిది, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇమీడియట్లీ బయటకు తీయాలంటే మీ దగ్గరికి వస్తే మీరు ఎటువైపు ఉన్నారో తెలియదు, బీజేపీ వైపు ఉన్నారో తెలియదు, కాంగ్రెస్ వైపు ఉన్నదో తెలియదు, టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపు ఉన్నదో తెలియదు, మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇలా కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. కొంతమంది అది కూడా జర్నలిస్టులు, కొంతమంది ఈ సోషల్ మీడియా పెట్టుకున్నటువంటి ఛానల్ పెట్టుకున్నటువంటి జర్నలిస్టులు వీళ్ళంతా కూడా ఉన్నారు. దయచేసి మీకు చెప్తా ఉన్నా, మీరు అలాంటి పని చేయకండి, ఒక పార్టీకి ఒత్తాసు పలకకండి, ఒకవైపు మీరు ఉండకండి. దయచేసి ప్రజల వైపు ఉండండి, ప్రజల వైపు మీరు కొట్లాడండి. ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ప్రజలకు జరుగుతున్నటువంటి ఏదైతే వీళ్ళు చెప్పినరో, ఏదైతే ఏ పార్టీ చెప్పిందో ఆ పార్టీని నిజంగా నిక్కచ్చిగా మీరు ప్రజల పక్షాన నిలదీయండి. డెఫినెట్గా మీరు మీ ఛానల్ నిలబడుతుంది, మీకు ఎలాంటి మచ్చ రాదు. కొందరు టక్కుమని ఇప్పుడు నాలాంటి ఒకసారి కాంగ్రెస్ని తిట్టొచ్చు, ఒకసారి బీఆర్ఎస్ని తిట్టొచ్చు, ఒకసారి బీజేపీని కూడా తిట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను బ్యాలెన్స్గా ఉన్నాను చెప్పేసి చాలామందికి తెలుసు. కానీ కొందరు యథేచ్ఛగా బీఆర్ఎస్ను పొగుడుతున్నటువంటి ఛానళ్ళు ఉన్నాయి, యథేచ్ఛగా కాంగ్రెస్ను పొగుడుతున్నటువంటి అబద్ధం చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారికి కూడా ఏమని చెప్పినా, అయ్యా ఖచ్చితంగా పిల్లగాళ్ళు అడుగుతున్నటువంటిది వాళ్ళని ఒక 20 మందిని 30 మందిని ఒక కమిటీ వేసుకొని వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో అడుగు, వాళ్ళకు కూడా నువ్వు కన్విన్స్ చేసి చెప్పు. ఇక లేదు బాబు గిది గిట్లా అని చెప్పేసి విద్యార్థులకు చెప్పు. వాళ్ళు మీ మాట వింటారేమో. వాళ్ళ మాటలు వినకుండా నిన్న జర్నలిస్టుల మీద కూడా దాడి చేయించి పోలీసులతో అంత భయంకరమైనటువంటి భూతు పురాణాన్ని కూడా మాట్లాడియడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్లకు రేవంత్ రెడ్డి అన్న నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంధిస్తున్నట్టు అనిపిస్తున్నది నాకు. వాళ్ళకు సంధిస్తే ఎలుక కావచ్చు, పందికొక్కు కావచ్చు, ఏదైనా సరే ఎట్లా లోపలికి వచ్చేసి టోటల్గా ధ్వంసం చేస్తుందో అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు నువ్వు. ఎందుకంటే రేవంత్ అన్న మీరు పెట్రోల్ను కాళ్ళ కింద పోసుకొని పుల్లంటించుకున్నట్లు అనిపిస్తున్నది నాకు. మీరే కాలిపోయేటటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకున్నది. ఎందుకంటే మిమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత మాది ఉన్నది. ఎందుకు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నామంటే మాకేదో చేస్తారు, మాకేదో అవుతుంది అనేటటువంటిది కాదు. తెలంగాణ ప్రజానికానికి ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో పెట్టి మొత్తం టోటల్గా ఈ తెలంగాణను ధ్వంసం చేసిండో కేసీఆర్ అనేటోడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నుంచి రక్షించబడాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము కష్టపడి నిరుద్యోగులు కావచ్చు అనేక ఛానళ్ళు కొట్లాడి ఇవాళ మీరు ముఖ్యమంత్రి కావడానికి తోడ్పాడైతే మీరు మమ్మల్ని మళ్ళీ ధిక్కరించి మళ్ళా మీ కాళ్ళ కింద మీరే పెట్రోల్ పోసుకొని మీరే పుల్లబెట్టుకొని మీరే కూలి బూడిదైపోయి మా అందరికి అన్యాయం చేసేటటువంటి విధంగా మాత్రం మీరు చేయొద్దని రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలందరికీ కూడా పదే నేను ప్రాధేయపడుతూ చెప్తా ఉన్నా, దయచేసి కమిటీలు వేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూలంకషంగా మీరు దాన్ని మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారా లేకుంటే చెయ్యరా అట్లనే తర్వాత ముచ్చట. కానీ మీరు మాత్రం అందరినీ కలిసే విధంగా ఉద్యమకారులను పిలుచుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని పదే నేను కోరుతూ, ప్రజలారా మీకోసమే నేను, నా కోసమే మీరు, మీకోసం నేను పాటుపడతా ఉన్నా. నాకు సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడపండి. దయచేసి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను మాత్రం తప్పకుండా షేర్ చేసి కామెంట్లు కూడా చేయండి, సూచనలు ఇవ్వండి. మీ మాట నేను వింటాను డెఫినెట్గా. ఖచ్చితంగా మీకోసమే నేను కొట్లాడుతూ ఉన్నా. నాకు ఛానల్ కాదు ఇది, నాది కేవలము నాకు వచ్చినటువంటి ఆలోచనను ముందు పెట్టడానికి. జై తెలంగాణ, జై తెలంగాణ.